ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడు దీపం త్రైలోక్యతిమిరామ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి పార్మరక అద్భోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా. తర్వాత కైమతో కాస్త ఈ దీపం కుందికి గంధం రాసి కుంకాన్ని కొట్టుపెట్టండి. అమ్మ కాస్త నమః అలంకరణం కృత్వా దేవదేవతాయే నమో నమః అంటే గోముఖంలాగా ఇలా 3 వేలతో చేయాలి. ఈ చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ ఏ పూజకి పనిచేయమ్మా. అంచేత ఇలా 3 వేలతోటి ఆశ్రమే కలస అంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతా నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, హస్తేనాచ్ఛాద్య సమాహనం కూడా వేయండి. అలాగే ఓం స్కంద పూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయ ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుష్యే. ఈసారి అక్షరం తీసుకుని నీళ్ళు పోసుకున్న పళ్ళెల్లో పెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి చుప్పన ప్రాణమహ ఇంకా దగ్గర పెట్టమ్మా. అసురే దేపన రస్మాలు చుప్పన ప్రాణమహనో దేహి భోగం జోక్మేశ్వరీయుక్తాం సర్వమంగళమయ విద్మహే విష్ణుపత్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీ పరాంబికాదేవి దక్షిణని విశేషంగా ఇచ్చి అలాగే ఆయనకి స్వయం పాకాన్ని కూడా ఇచ్చి ఆయన సంతోషపరిచి బంధువులతో కలిపి శ్రీ మహాలక్ష్మికి లక్ష్మికి నీరజాలయమునకు Mama.